మంగళగిరి శ్రీ భవన ఋషి దేవస్థానం కళ్యాణ మండపంలో పద్మశాలి సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు నాగేశ్వరరావు, జె రామాంజనేయులు, గుత్తికొండ ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అత్యంత ఉత్సాహంతో ఐక్యతతో పనిచేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సంఘం మన ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం. ముఖ్యంగా పద్మశాలీల తాలూకా సమస్యల్ని, చేనేత సమస్యలతో పాటుగా ఈరోజు సమాజంలో వస్తున్నటువంటి అనేక మార్పులకి సన్నాహితం చేసినటువంటి అవసరం ఉందన్నటువంటి ఉద్దేశంతో వివిధ రాష్ట్ర సంఘాలని బలోపేతం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 2 ప్రాంతీయ సంఘాలు ఉండేవి. కోస్తాంధ్ర పద్మశాలి సంఘం, రాయలసీమ పద్మశాలి సంఘం. ఈ రెండింటిని ఒకటి చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక సంఘంగా ఏర్పాటు చేసినటువంటి తొలి కార్యవర్గ సమావేశానికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఇప్పుడు అఖిల భారత పద్మశాలి సంఘం కొన్ని డిమాండ్లు ప్రభుత్వాల ముందు ఉంచుతుంది. ముఖ్యంగా చేనేత రంగం అంతరించిపోతున్నటువంటి ఈ తరుణంలో ప్రతి పట్టణంలో కూడా, మున్సిపాలిటీల్లో కూడా చివర మాకు టెక్స్టైల్ మార్కెట్లు ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ని మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ప్రతి పట్టణంలో ఏదైతే మున్సిపాలిటీ ఉందో అక్కడ ఉన్నటువంటి చాలా వరకు కూడా పేద సైకిళ్ళ మీద దొరికి బట్టలు అమ్మేటువంటి మా చేనేత కార్మికులు ఈరోజు అది ఆ వ్యవస్థ అంతరించిపోయింది. కాబట్టి ఈరోజు టెక్స్టైల్ మార్కెట్ వ్యవస్థ వచ్చింది. కాబట్టి చేనేత కార్మికులు అందరికీ కూడా ఈరోజు అఖిల భారత పద్మశాలి సంఘం అనుబంధంగా ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళగిరిలో పెట్టుకోవటం మాకు ఆనందదాయకంగా ఉంది. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నటువంటి సభ్యులు, అనుబంధ సంఘాలైన యువజన విభాగం, మహిళా విభాగం, చేనేత విభాగానికి సంబంధించిన సభ్యులు, అదేవిధంగా అన్ని జిల్లాలు 26 జిల్లాలకు సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులను కూడా ఆహ్వానించడం జరిగింది. అందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మేము అనేక కార్యక్రమాలు సంఘపరంగా సంఘాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ రాష్ట్రంలో ఈ సంఘాన్ని అత్యంత బలోపేతమైన సంఘంగా తీర్చిదిద్దడం కోసం ప్రణాళికాబద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి ఇప్పటివరకు జరిగినటువంటి కార్యక్రమాలు కూడా వివరించి సభ్యుల యొక్క ఆమోదంతో ఐక్యంగా ముందుకు వెళ్ళే ఉద్దేశంతో, అదేవిధంగా జిల్లాలో పర్యటన కూడా చేయటం, ఇవన్నీ కూడా ఒక ఎత్తుగా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం తొలి కార్యవర్గ సమావేశం మరి మంగళగిరిలో ఇక్కడ ఏర్పాటు చేయటం, అందులో రాష్ట్రం నలుమూలల నుంచి కూడా అన్ని జిల్లాల నుంచి దాదాపు 300 మంది కార్యవర్గ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొనటం చాలా సంతోషం. దాదాపు 3-4 సంవత్సరాల పాటు అఖిల భారత పద్మశాలి సంఘం అనుబంధంగా ఉన్నటువంటి 2 ప్రాంత సంఘాలు, రాయలసీమ ప్రాంత సంఘం అలాగే కోస్తాంధ్ర పద్మశాలి సంఘం 2 కూడా విలీనమయ్యి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం ఏర్పడి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పద్మశాలీల సంక్షేమం కోసం పాటుపడేందుకు ముందుకు రావడం చాలా శుభపరిణామం. కిరణ్, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం రాష్ట్ర కోశాధికారినండి. సుమారు 100 సంవత్సరాల పైబడి చరిత్ర ఉన్న అఖిల భారత పద్మశాలి సంఘానికి అనుబంధంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం తొలి కార్యవర్గ సమావేశం ఈరోజు మొట్టమొదటి సమావేశం మంగళగిరిలో జరగడం, అందులోనూ మంగళగిరి కమిటీ అయిన రాష్ట్ర కార్యవర్గంలో కానీ జిల్లా కార్యవర్గంలో కానీ మేమందరం కూడా కలిసి పనిచేస్తున్నామండి. మా చేతుల మీదుగా మాకు అవకాశం ఇవ్వడం అనేది దానికి మేమెంతో ఆనందపడుతున్నాం. దీనికి మాకు ఈ బాధ్యతలు అప్పగించిన మా రాష్ట్ర అధ్యక్షులు జీవి నాగేశ్వర గారికి కానీ, అట్లానే మా జాతీయ విభాగంలో ఉన్న గుత్తికొండ ధనుంజయరావు గారు కానీ, ఇంకా ఇతర పెద్దలందరికీ కూడా మా మంగళగిరి సభ్యులందరి తరఫున కూడా పేరు పేరున వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.